యాక్చువల్‌గా ఈ వీడియో నాకు చేయాలని లేదు. ఎందుకంటే పాజిటివ్ కంటే ఈ మధ్య కాలంలో నెగెటివ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, నేను చెప్పే ఈ టాపిక్ ఏవైతే ఉందో తెలిసిన వాళ్ళకి సిగ్గుపడతారు ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా. వాళ్ళకి ఒక లెసన్ లాగా ఉంటది. కాకపోతే నా భయం ఏంటంటే తెలియని వాళ్ళకి నేనేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అన్నట్టు అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. బట్ ఈవెన్ దో వాటెవర్ ఐ వాంట్ టు టెల్ యూ, ఫ్రీగా మనం పిలవని ఫంక్షన్స్కి వెళ్ళి తినేసి వస్తూ ఉంటాం చూసారా, ఫ్రీగా తిండి తినేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి సిగ్గులు ఎగ్గులు లేకపోయినా ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఉంటుంది కదా లోపల. 100% ఫ్రీగా సినిమాలు చూసే వాళ్ళని కూడా ఈ గిల్ట్ ఫీల్ అవ్వండి. ఆన్లైన్లో చూసేవాళ్ళు మీరు నిజంగా ఏదో మంచి పని చేస్తున్నట్టు కాదు. మూవీ రూల్స్లో పొద్దున్న నుంచి అఖండ హెచ్డి ప్రింట్, క్లియర్ ప్రింట్ రన్ అవుతూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఈ సినిమాని నిలబెట్టింది తెర ముందు బాలయ్య అయినా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ బోయపాటి అయినా 100% తమన్ సౌండ్స్తో. మీరు పైరసీ చూసి చావండి, కానీ థియేటర్లో మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. అది మాత్రం 100%. సరే, ఇంకా అసలు విషయంలోకి వెళ్దాం. సినిమా ఏదన్నా వస్తే చాలు ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా మూవీ రూల్స్ వల్ల మనకు చాలా డ్యామేజ్ ఉంది. మొన్న ఐబొమ్మ రవిని పట్టుకున్నాం. వాడేం చేసేవాడంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఈ సైట్స్లో, ఓటీటీ సైట్స్లో వచ్చే సినిమాల ప్రింట్లు డౌన్లోడ్ చేసి వాడు దాంట్లో పెట్టుకునేవాడు. వాడి వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్కి నష్టం, కొంచెం అట్టగా నిర్మాతలకి కొంచెం లాంగ్ రన్లో నష్టం. కానీ ఇది స్ట్రైట్ మూవీ రూల్స్ అనేది స్ట్రైట్ నిర్మాతలకే నష్టం. నిన్న రిలీజ్ అయింది సినిమా, తెల్లారేసరికి హెచ్డి ప్రింట్ అందులో రన్ అవుతూ ఉంది. వీకెండ్ అసలే థియేటర్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు, అసలు ఏందో చూద్దాం పదా అని చెప్పేసి ఇంట్లో ప్రొజెక్టర్స్ ఉన్నవాళ్ళు, పెద్ద టీవీలు ఉన్నవాళ్ళు, 55 ఇంచెస్ నుంచి ఆ పైన 100 ఇంచ్ 120 ఇంచ్ ఉన్నవాళ్ళు ఇందులో చూద్దాం అనేసి అనుకుంటారు. కరెక్టే, మీకు దొరికితే అనుకోండి, నష్టమేం లేదు. కానీ నిజం చెప్తున్నా, ఫ్రీగా పిలవని పేరెంటాలకు వెళ్ళి కడుపు నిండా మెక్కేసి వస్తాం, అదేదో మనల్ని పిలిచినట్టుగా. దొరికినప్పుడు ఉంటా చూడు, ఎవరి తాలూకండి మీరు అని అడిగితే అందరి ముందు మొహాలు ఎలా పెడతారు చూడు, అబ్బే చీయే ఇలా వచ్చామని పడే అంటారు చూడు సారా. అంతకంటే నీచం ఇట్లా ఆన్లైన్లో సినిమా చూడడం. అండ్ నెక్స్ట్, మీరు ముసుకేసుకొని ఫోన్ చూసినా, ఏ చెట్టెనకాలకో పుట్టెనకాలకో వెళ్ళి గంజాయి కొట్టినా, డ్రగ్గులు తీసుకున్నా, ఎంత దరిద్రమో మీరు తెరచాటున ఆన్లైన్లో పైరసీ సినిమా చూడడం కూడా అంతే దరిద్రం. అంతకు మించి దరిద్రం, ఇంకా నీచం చెప్పాలంటే. అదే మీరు అదేంటిది సీక్రెట్గా ఎక్కడి నుంచో ఇప్పుడు నిర్మానుష ప్రదేశాల్లో ట్రాన్స్జెండర్స్ కనిపిస్తారు రాత్రిపూట, వాళ్ళతో పాటు అలా పొదలెనకాలకు వస్తారు చూసావా. అది ఎంత నీచమో మీరు పైరసీ చూడడం ఆన్లైన్లో కూడా అంతే నీచం. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే, కొంతమంది వేశ్యావృత్తుల్లో ఉన్న వాళ్ళని 500-1000 రూపాయలు ఇచ్చి మీరు పొదల చాటుకు తీసుకెళ్ళి వస్తారు చూసారా, భయంగా, అమ్మో నేను ఏదో చేస్తాను, ఎవరికన్నా తెలిస్తే ఏమైపోతుందో అని. అది ఎంత నీచమో ఆన్లైన్లో మీరు పైరసీ సినిమా చూడడం, రిలీజ్ అయిన సినిమాని చూడడం కూడా అంతే నీచం. ఇంకా అంతకు మించి నీచాలు నేను చెప్పలేను. ఇంకా చెప్పవచ్చు, నష్టమేం లేదు. ఎవరింట్లో ఉన్న పని చేస్తే వాళ్ళు ఇచ్చే జీతాలే కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు బీరువాలో చేతులు పెట్టి, చీరల కింద చేతులు పెట్టి, పోపు డబ్బాలు చేతులు పెట్టి 100-20 నొక్కేస్తారు చూసావా సిగ్గిడి చేసి. అదెంత నీచమో ఇది కూడా అంతే నీచం. స్కూల్ పిల్లల బ్యాగులలో మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్కోడి దగ్గర పెన్సిళ్ళు, రబ్బర్లు, బల్పాలు దొంగతనాలు చేస్తారు చూసావా, ఎంత నీచమో. అంటే కకృతి, అది కూడా కొనకుండా. ఇది అంతే నీచం, అంతే. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు లేనప్పుడు మామిడికాయలు, ఆకాయలు, ఈకాయలు కోసుకొని ఎవడన్నా వస్తాడేమో భయపడి మళ్ళీ మీ గోడకి మీ ఇంట్లోకి వెళ్తారు చూసావా, అది ఎంత నీచమో. ఆన్లైన్లో పైరసీ చూడడం కూడా అంతే నీచం. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పించుకోకండి. అసలు విషయానికి వస్తే, అఖండ సినిమా ఎందుకు చూడాలి అంటే, మన సనాతన ధర్మం గురించి ఇప్పుడు చూసే విధానంలోనే ఉంటుందండి ఏ విషయమైనా సరే. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు మనుషులు కొట్లాడుకొని వాడు కత్తితో వీడి తల నరికితే అది క్రూరత్వం, ఓకేనా. ఒక మనిషిని పైనుంచి కింద పడేసి
పేగులు చీల్చి అన్ని పాటలని బయటికి తీసి రక్తంతో మొహం కడుక్కుంటే అది అమ్మో బాబోయ్ వైలెన్స్. అదే చర్య లక్ష్మీ నరసింహస్వామి చేశాడు అనుకోండి, అబ్బా ఎంత బాగా చేస్తున్నా, చేతులు ఎత్తి దండం పెడతాం. నెక్స్ట్ ఒక మనిషి తల నరికితే అమ్మో వైలెన్స్ 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 అంటావు. అదే చర్యని ఒక దేవత, ఓ చాముండి, ఒక చండి, ఒక కనకదుర్గ, లేకపోతే ఒక అమ్మోరు తల్లి, ఎవరైనా సరే ఇలా శూలం పట్టుకొని తల నరికితే చేతులెత్తి దండం పెడతారు. అంతే తేడా, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ చాలామంది గుళ్ళల్లో దేవుడి గురించి కొన్ని మంచి విషయాలు కొన్ని చెడ్డ విషయాలు చెప్తారు. ఇప్పటికీ కూడా బయట కొంతమంది ఉన్నారు కదా మనకు తెలిసిన ఫేమస్ ఫిగర్స్, ఎప్పుడు ఏదో ప్రవచనాలు చెప్తా ఉంటారు. అయితే మీకు నచ్చి శ్రద్ధగా అదే అదే తీసుకోవాలి, మనం వినాలి అనుకుంటే అది నీకు ప్రవచనం అవుతుంది. లేదు అబ్బాయి ఏంటిది అనిపిస్తే అదేదో ఉపన్యాసం చెప్తున్నాడు ఏంట్రా బాబు అనిపిస్తుంది. అంతే, మనం తీసుకునే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప ఇంకేమీ లేదు. అది ఎక్కడైనా సరే మనం చూసే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప మిగతావన్నీ అక్కడే ఉంటాయి. ఇకపోతే ఇక్కడ గుడి ముందు బాలయ్య చెప్పే సనాతన ధర్మం రూల్స్ అందరికి అర్థమయ్యేలాగా 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ పెట్టి చెప్పాడు. అది అందరూ ఓన్ చేసుకుంటారు, ప్రతి ఒక్కడికి ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే కనిపించమని చెప్పు, అసలు సృష్టికి మూలం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, విశ్వం ఎక్కడ పుట్టింది, ఎక్కడ చచ్చింది, మనందరినీ ఎవరు సృష్టించారు, నార్మల్ ఉంటాయి. కొంతమంది సరదాగా మాట్లాడతారు, కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లోనూ మీకు సినిమా చూస్తే యాక్చువల్గా విలన్ చెప్పాడు స్టార్టింగ్లో ఒక డైలాగ్, ప్రతి దానికి భారతీయులు ఏంటంటే దేవుడు గురించి ఆలోచిస్తాడు. మంచి జరిగినా దేవుడిదై అంటారు, చెడు జరిగినా దేవుడి వల్లే అంటారు అని. దేవుడు 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 దైవత్వంతో బతకండి అంతే, అంతమించి ఇంకేమీ లేదు. దైవత్వంతో బతకండి అంటే ఖచ్చితంగా రుద్దడం అని కాదు, హిందుత్వాన్నో దేన్నో మీ మీద రుద్దడం కాదు. ఒక భయం, ఏదైనా చేయాలంటే మనిషికి ఒక భయం ఉంటుంది. దేవుడు అనే ఒక భయం లేకపోతే మొత్తం ప్రపంచం అంతా చెల్లాచెదరైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆ భయం మనిషికి కలిగితే అట్లీస్ట్ ఆ భయం ద్వారానన్నా ఏదో తప్పు చేయకుండా ఉంటాడు అంతే. అండ్ ఊరంతా కష్టాలు నష్టాలు ఉంటాయి, ఏవో మైండ్ స్ట్రెస్ ఉంటుంది. ఒక దేవాలయానికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతాం, అక్కడ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. అట్లాంటి ఫీలింగ్ని కలిగించేటువంటి సినిమా ఇది, అంతకు మించి ఇంకేమీ లేదు. అండ్ సనాతన ధర్మం గురించి ఎంత బాగా చెప్పారు, మనిషి విలువల గురించి ఎంత బాగా చెప్పారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూల్లో ఏం నేర్చుకున్నారో తెలియదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక జనరేషన్ మారిన తర్వాత, ఈ జెన్ జీ వచ్చిన తర్వాత అందరికంటే మేమే తెలివితేటలు మాకే ఉన్నాయని ఫీల్ అయ్యి కొత్తగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అండ్ ఎవరికి కూడా భక్తి భావనలు ఉండట్లా. గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు తక్కువే, పూజలు చేసే వాళ్ళు తక్కువే, పూజ సామాగ్రి కూడా ఇంట్లో అసలు పూజ రూమ్ అనేదే తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే అసలు ఆ డిజైనింగ్నే తీసేశారు. ఏ మూలకేదో పెడితే సరిపోతుందిలే ఏదో ఒకటి. ఇంటి వెనకాల తులసి కోట పెట్టుకోవడం కూడా ఎవరు అసలు లేదు. దాన్ని ఎట్లా ఏం చేశారంటే మీ కిచెన్ అవతల ఎక్కడైనా ఒక బాల్కనీ పొరపాటున ఉంటే అక్కడ ఓ మూలకు పడేస్తారు. దాని మీద కూడా ఏంటి పైన కిందలు ఆరేసే బట్టల వాటర్ దాంట్లో పడి అది ఎండిపోతూ ఉంటుంది. అంటే అంత ఇదైపోయింది అనమాట. మనిషి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, 4 మంచి విషయాలు చెబితే అది కూడా ఒక డివోషనల్ టచ్ ఇచ్చి ఒక సినిమా తీస్తే, అండ్ అది కూడా ఒక అర్హత కలిగిన ఒక పెద్ద మనిషి చేత, ఒక బాధ్యత గల ఒక హీరో చేత, సమాజంలో ఎంతో గుర్తింపున్న ఒక హీరో చేత, రాజకీయాల్లో పలుకుబడి ఉండి, చారిటీగా పలుకుబడి ఉండి, హీరోగా కొన్ని 100 సినిమాలు చేసి అంత మళ్ళీ అనవసరం కొన్ని 100 ఏం చేశారు అనకండి, 100 సినిమాలు అంటే 100 పైన సినిమాలు అని ఇలా ఒక బాధ్యత గల హీరో చేత ఒక పెద్ద దర్శకుడు ఇతను చెబితేనే బాగుంటుంది ఈ విషయాలని చెప్పి అంత చక్కగా డివోషనల్ ఒక సినిమా తీసి 4 మంచి మాటలు చెబితే బాగా ఇష్టం ఉన్నట్టు ట్రోల్స్ ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా ఏది పడితే అది. సరే ట్రోల్స్ చేస్తే చేశారు, దేవుడి సినిమాని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారంటే మన బతుకులు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పైరసీ పెట్టినోడికి ఎలాగూ సిగ్గు లేదు, మనకన్నా ఏడవాలి కదా చూడ్డానికి, అంతే, అంతమించి ఏం లేదు. ఇంకా సింపుల్ ఎట్లా ఉంది తెలుసా, మీరు గుడికి వెళ్తున్నారా అండి, ఈ 100 రూపాయలు హుండీలో వేస్తారా అని ఎవడైనా ఇస్తే మీరు అది దొబ్బి వాడి చేత మేము గుడిలో వేసి వచ్చామండి అని చెప్తారు. చూసావా, అంత నీచం పైరసీ చూడడం. ఇంకా అంతకు మించి ఇంకా ఏం చెప్పలేము మేము. అండ్ అడుక్కు తినేటోడి దగ్గర నుంచి కూడా పాపం గుడ్డోడి దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసిపోతారు చూసారా, అట్లాంటి వాళ్ళు ఉంటారు చూసావా.
అంత అంతకన్నా నీచం ఆన్లైన్లో పైరసీలో సినిమా చూడడం, అంతే. అండ్ నెంబర్ 1, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ సినిమా ఆల్రెడీ పైరసీ చూసే వాళ్ళని ఏమని అన్నాను, కానీ తెలియని వాళ్ళు దయచేసి మళ్ళీ మూవీ రూల్స్కి వెళ్ళి సినిమా చూడకండి, ఎంటర్టైన్ చేయకండి, అవసరం లేదు. మంచి సౌండ్తో మంచి బీజిఎంతో థియేటర్స్లో ఈ సినిమాని మీరు కనుక ఎంజాయ్ చేస్తే మీకు వచ్చే ఆ ఫీలింగ్ వేరు. కుటుంబ సభ్యులందరూ కలిసి హాయిగా థియేటర్లో చూడండి. ఓటీటీకి వచ్చినప్పుడు హ్యాపీగా ఇంటిల్లి 10 కూర్చొని మళ్ళీ చూడండి, నష్టమే ఉంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్.